కృష్ణ గారు, do you want to add to that? హరి గారు ఒకటి అంటే ఇండివిజువల్స్ ఏం మాట్లాడతారో అది పక్కన పెడితే కడియం శ్రీహరి గారు మాట్లాడారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా స్పోక్స్ పర్సన్లు అది ఎందుకు వాళ్ళ పేర్లు తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు వీరు ఉన్నారు కాబట్టి ఇతర ఛానళ్లలో స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఏమంటారు అంటే మీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి గంపలో పెట్టుకోండి అన్ని నడుస్తుంటాయి ఇట్లాంటి స్టేట్మెంట్స్. నా పాయింట్ ఏంటంటే అది పక్కన పెడదాం. కేసీఆర్ గారు నంబర్ 1 చాలా క్లియర్గా కూడా ఒక్కసారి వాళ్ళు 60 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత లెట్ us నాట్ డూ ఎనీథింగ్, వెయిట్ ఫర్ దేర్ గవర్నమెంట్ అనేది నంబర్ 1. కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటవుతుంది, మేము కోఆపరేట్ చేస్తాం. నిన్న ఉదాహరణకు చెప్పాలంటే ఇగోండి ఈ స్టేట్మెంట్ చూడండి. మర్సర్ రేటింగ్ మనకు మర్సర్ మళ్ళీ కూడా టాప్ రేటింగ్ హైదరాబాద్ సిటీకి స్టేబుల్ అండ్ ఏబుల్ సిటీ, లివబుల్ సిటీగా మనకు ఇవ్వడం జరిగింది. అందులో ఒక లైన్ కేటీఆర్ గారు విష్ చేస్తూ ఏంటంటే మా ప్రభుత్వం చేసిన పని ఇది ఉంది, ఇప్పుడు వచ్చే ప్రభుత్వం దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని మేము విష్ చేస్తున్నాం అని అంటే వీఆర్ గివింగ్ బెస్ట్ విషెస్. మేము అనేది ఏంటంటే వీళ్ళు కూలిపోతారనో అంతర్గత గొడవలు అయితే అనో కూడా మేము మాట్లాడతలేము. ఎస్ 5 years వీళ్ళు పాలించాలి, వీళ్ళు ఈ 5 years వీళ్ళకి కూడా తెలుస్తుంది. మనం అనేది ఏంటంటే టు ద గ్యాలరీస్ మాట్లాడేటి అవి మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఇన్ఫ్యాక్ట్ మా అధినేత కేసీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా నిన్న కూడా ఒక విషయం, నిన్న కూడా కేటీఆర్ గారు మాట్లాడడానికి వెనుక ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ విషయం మీద వీళ్ళకున్న టాస్క్. ఎందుకంటే ఉదాహరణ కర్ణాటక చూస్తున్నాం, కర్ణాటకలో ఏమవుతుందంటే ఆ గ్యారంటీస్ పేరు మీద డెవలప్మెంట్ వర్క్ క్రిపుల్ అయిన పరిస్థితి అక్కడ ఉన్న న్యూస్ పేపర్స్ రాస్తున్నాయి. అట్లాంటి పరిస్థితి మనకు తెలంగాణలో రావద్దు అని ఒక విల్ఫుల్ విషింగ్ ఉంది మనకు. మేము కోరుకుంటున్నది ఏంటంటే దయచేసి ఇక్కడ ఒక ప్రణాళిక విధి విధానాలు తొందరగా మీరు ఏర్పాటు చేయండి, మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సపోర్ట్ అనేది ఉంది అనేది కూడా మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. రైట్ హర్షవర్ధన్ రెడ్డి గారు, సో నిజంగా వెళ్ళి డీజీపీకి నిజంగా కంప్లైంట్ చేయడం అసలు మామూలుగా అసలు డీజీపీకి ఇది కంప్లైంట్ చేసే ఇష్యూే కాదు, బికాస్ దిస్ ఇస్ పొలిటికల్ థింగ్. యాంటీ డిఫెక్షన్ దీంట్లోకి వచ్చేదాన్ని మీరు అది ఒక క్రిమినల్ లా కింద అక్కడికి తీసుకెళ్ళి అక్కడ చెప్పడం ఒకటి అనేది అంటే జస్ట్ సింబాలిక్గా చెప్పదలుచుకున్నారా, లేకపోతే ప్రికాషనరీ మెజర్సా ఇవన్నీ? సో మా ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం ఉందనేది ముందుగానే చెప్తే కనుక వాళ్ళు ఒక అడుగు వెనకేస్తారనేదా, లేదంటే ఆపరేషన్ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేసి ఎంఐఎంని మీ దాంట్లో తెచ్చుకున్నారు? లేదండి, అట్లా ఏం లేదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీకిను టీఆర్ఎస్కును గతంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇది. అంటే గెలిచిన వాళ్ళను ఇతర పార్టీల్లో గెలిచిన వాళ్ళను లాక్కోవడమో మభ్యపెట్టడమో. ఎందుకంటే మీరు చూసినారు మహారాష్ట్రలో షిండేలు కానీ గోవా ప్రభుత్వాలను ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాలను నిట్ట నిలువులా చీల్చినటువంటి ఉదంతాలు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. చరిత్ర కాదు అది, ప్రస్తుతం. సో అటువంటిది సోదరుడు చెప్పినట్టు కొంతమంది ఇండివిజువల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల ఆ కొంతమంది అనేది ఎల్పీలో మెంబర్స్, ఇవాళ పల్లారాజేశ్వరరెడ్డి గారు కానివ్వండి, కడియం శ్రీ గారు కానివ్వండి, టీఆర్ఎస్ ఎల్పీలో మెంబర్స్ వాళ్ళు. వాళ్ళేం బయట ఓడిపోయిన వాళ్ళు కాదు, లేదా మాలాక స్పోక్స్ పర్సన్స్ ఏం కాదు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు కూడా. అందులో కేసీఆర్ గారికి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తిగా పల్లారాజేశ్వరరెడ్డి సుపరిచితులు. వీళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల మా పార్టీ అధినేత ఆదేశాలతో డీజీపీకి కంప్లైంట్ ఇవ్వలేదు. మా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది స్పోక్స్ పర్సన్స్ లేదా కొంతమంది సీనియర్లో డీజీపీ గారికి అలర్ట్ చేయడం, అంటే ఎక్కడైతే మీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ను పురమాయించి ఎక్కడైనా ఇటువంటివి జరుగుతుంటే దీన్ని మీరు అరికట్టాలని చెప్పేసి కామన్, అదే దాన్ని ఎవరు కాదనలేరు. అది హౌ కెన్ దే టేక్ యాక్షన్ అంటే నాకు తెలియక అడుగుతాను నిజంగా. అంటే ఒక ఎమ్మెల్యే పార్టీ మారాలి అనుకుంటే యాక్షన్ అనే కాకుండా మీరు నిఘా పెట్టండి. ఒక ప్రభుత్వం మాది, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, మ్యాజిక్ ఫిగర్ దాటినాక కూడా 4 ఎక్కువగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఉన్నాయి కదండి హరి గారు. పక్క రాష్ట్రం మన బార్డరే కదా మహారాష్ట్ర, ఎట్లయింది మనం చూస్తూనే ఉన్నాం కదా, కిషోర్ అన్నకు కూడా తెలుసు కదా. మరి అసలు మాట్లాడుకోవాలంటే మరి మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు ఏం చేసిరో కూడా అది కూడా మాట్లాడండి. ఎందుకు సుధపూసలు లెక్క మామూలు రాజకీయం మాట్లాడారు. మీ పార్టీలు ఇవో కిషాన్ గారు 2015 నుంచి మీరు అంటనే ఉన్నారు, జనమైన ఎమ్మెల్యే గెలిపించి ఎంపీగా గెలిపించి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఆయన వాయిస్ కి నేను సమాధానం చెప్తున్నా, మళ్ళీ ఆయన వాయిస్ ఏంది? అంతకుముందు 2014లో
నోట్ ఫర్ ఓట్ జరిగింది, మళ్ళీ జరగకుండా చూడండి. అవన్నీ చూశారు, ఎన్నికల్లో ఫలితాలు వచ్చేసినాయి, అవన్నీ చూశారు, మీరు అన్ని మాట్లాడారు. కిషోర్ గారు 2015 నుంచి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే ఎంపీ ఇలా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ముఖ్యమంత్రిగా కూడా ఫుల్ మెజారిటీ తీసుకొచ్చింది. ఇక మీరు అనవసరంగా ఎందుకు మాట్లాడారు? హరిగారు నేను రైటో రాంగో నాకు తెలియదు, కానీ నేను డే 1 నుంచి ఎల్లా ఓటర్లో ఎమ్మెల్యేలు ఉన్నప్పటి నుంచి నాకు కలిసినటువంటి సీనియర్లతో నేను ఒకటే చెప్పిన, మనం ఏదాన్నైతే మనం వ్యతిరేకించినామో కేసీఆర్ గారు తీసుకున్న 12 మంది ఎమ్మెల్యేల మీద మనం కోర్టుకు పోయినాం, అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చినాం, ఎక్కడంటే అక్కడ న్యాయ పోరాటం చేసినాం. మళ్ళీ మనం ఒక్క వాజ్పేయి గారు ఆ రోజు ఎట్లయితే చేసిండో ఒక ఓటు తన పోతున్నా సరే కానీ అటువంటి డిమోరల్ పనులు చేయొద్దు సార్ అని నా వ్యక్తిగతంగా నేను అభిప్రాయం వ్యక్తం చేసినా కూడా పార్టీ కూడా అదే లైన్లో ఉంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరిచయాలకు ఇప్పటికీ చాలామంది క్యూ కడుతుండ్రి. నేను వాళ్ళలాగా గ్యాలరీలో మాట్లాడడం లేదు, నేను టీవీలో మాట్లాడుతున్నా. కానీ రేవంత్ రెడ్డి గారికి వాల్యూస్ ఆయన ఒక సిస్టాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు. తన మార్కు అంటే విలువలతో కూడినటువంటి పరిపాలన, విలువలతో కూడినటువంటి నాయకత్వాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వాలనుకున్నాడు. కాబట్టి ఇలా ఎక్కడ కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. మీరు ఏం టెన్షన్ పడకండి, మీ బీజేపీలోకి వెళ్ళి ఏం గుంజుకోము, మీ టీఆర్ఎస్లోకి వెళ్ళి మీకు తెలియకుండా మా దగ్గరకు వస్తామన్న వాళ్ళని కూడా మేము ఛాయ్ కూడా దాపం. కిషోర్ గారు, క్రిషాంక్ గారికి నేను హామీ ఇస్తా ఉన్నా. నేను సాక్షి టీవీ సాక్షిగా చెప్తా ఉన్నా, నాకున్న సమాచారం నేను చేసిన డిస్కషన్లో మేము మోరల్కు మా రేవంత్ రెడ్డి గారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ ఎక్కువ తక్కువ మీరేమైనా చేస్తే ఎక్కువ అటువంటి వాళ్ళు వస్తే మాయా మచ్చందర్ గారు ఉంటారు కదా కొంతమంది, మీకు కూడా తెలియకుండా కేసీఆర్ గారు మంచోడే, కేటీఆర్ గారు మంచోలే, ఏమో వీళ్ళ తన అధికారం లేదు పాడు లేదు, వీళ్ళన్నా మేమేం చేస్తామని మళ్ళీ ఇట్లా తోక జుడిపియాలనుకున్న వాళ్ళకి కూడా రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇయ్యరు. ఎందుకంటే అంత క్లియర్ కట్ ఉన్నాడు. నేను సాక్షి ప్రచారంలో కేసీఆర్ గారు కూడా అన్నారు, కాంగ్రెస్ నుంచి ఎవరు వచ్చినా మేము తీసుకోండి, డోర్స్ ఆర్ క్లోజ్. ఆయన ఎందుకనంటే లాస్ట్ టైం తీసుకొని బాగా బ్లేమ్ అయ్యిండు కాబట్టి కొంచెం ఓట్ల కోసం నేను ఇప్పటి నుంచి మారిన అనిపించుకోవడానికి. ఓకే, మారితే మంచిదే కదా, మారితే మంచిదే. 2 విషయాలు ఇప్పుడు ఆయనకు అవకాశం లేదు. ఇంకొకటి బీజేపీ, ఒక్క నిమిషం కిషాంక్ గారు, మా కిషోర్ అన్న చెప్తుండు రాజా సింగ్ మాటలు కూడా వీళ్ళు ఉంటుంది. ఆయననే 6 నెలలు పక్కకెట్టిన పార్టీ మీది, మీ దగ్గర మీరు నాయకత్వం కోసమే పోటీ పడలేకపోయినరు. నాయకత్వం తీసుకోవడానికే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు మేలు చేద్దామనే దాంట్లో ఆ గేమ్లోనే మీరు ఎక్కడోళ్ళు అక్కడ జీలి ఈ ఇంటికొకరు చెట్టుకొకరు అయినరు. ఇక వీళ్ళు మళ్ళీ ఇప్పుడంట మేము చాలా రోజులు ఉండము, లుకలుకలు ఉన్నాయి. ఏం లుకలుకలు ఉన్నాయి కిషోర్ గారు? మా వాళ్ళు ఎవరైనా వచ్చి మీ తానే చెప్పిరా? అవును, మీరు చెప్తున్నంత లైట్ గా మీరు నాయకులు తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదండి? మా నాయకులు ఇవాళ స్పష్టంగా, అరే మీకు అర్థమైపోతుండాలి. కిషోర్ గారు మీరు మంచిగా మాట్లాడతారు, అక్కడ నుంచి ఊకే పుల్లలు పెడతా ఉంటారు. నేనేం చెప్తున్నా, మీరు క్రీస్తు పూర్వము క్రీస్తు జగన్ లాగా తీసుకోండి. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మన 3వ తారీఖు నాడు ఫలితాలు వెలువడితే 5వ తారీఖు నాడే, అంటే 4వ తారీఖు నాడే సిఎల్పి రేవంత్ రెడ్డి గారు పేరు పంపిస్తే 5వ తారీఖు నాడు వెలువడ్డది. 7వ తారీఖు నాడు అష్టమి ఉంది, 6వ తారీఖు అని 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాం. ఇక లుకలుకలు ఎక్కడివి, లాబింగ్లు ఎక్కడివండి? మీ అక్కసు కాకపోతే ఇది ప్రజలు చూస్తున్నారు. కిషోర్ గారు ఓ 4 రోజులు రెస్ట్ తీసుకోండి, మంచిగా నోటికి రెస్ట్ చేయండి, బాడీకి రెస్ట్ చేయండి, మైండ్కి రెస్ట్ చేయండి. ఓ నెలైనాక కలుద్దాం. నిజంగా ఫెయిల్యూర్స్ ఉంటే మేము కూడా ఒప్పుకుంటాం కదా.